సమస్త విశ్వమునకు గురువై జ్ఞానమును బోధించువాడు, మంచిని పంచిపెట్టగల జగద్గురువైన విష్ణువు. శ్రీ విష్ణు సహస్రనామములకు దివ్యమైన అర్థములు. 33వ భాగము. విశ్రుతాత్మ, సత్యజ్ఞానాది లక్షణమైన ఆత్మ యొక్క విశేష శృతి కలవాడు. ఎదురులేని తన శాసనమును గురించి ప్రపంచమంతా చెప్పుకునేవాడు. తన చరిత్రలను, వీరగాథలను విశేషముగా శ్రవణము చేయబడినవాడు. పరమాత్మ స్వరూపుడై జీవుల యొక్క హృదయములలో స్థిరముగా వసించి ఉండువాడు అయిన శ్రీ విష్ణు భగవానుని శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము విస్తృతాత్మ అన్న నామము చే కీర్తించింది. సురారిహ, సుర అరిహ, సురవైరులైన అనగా దేవతల శత్రువులైన దుష్ట రాక్షసుల యొక్క మద గర్వములను నాశనము చేసి వారిని సంహరించువాడు. మంచిని విరోధిస్తూ పరమాత్మ యొక్క భక్తులను క్రూరముగా హింసిస్తూ ధర్మ విరుద్ధముగా ప్రవర్తించే మహాదానవులను క్షణములో సంహరించువాడు అయిన పరంధాముని శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము సురారిహ అన్న నామము చే కీర్తించింది. గురుహు, సర్వ విద్యోపదేశకుడు, సర్వజనకుడు, ఆత్మవిద్యను బోధించువాడు, సమస్త విశ్వమునకు గురువై పరిపూర్ణ జ్ఞానమును బోధించువాడు, అందరికీ మంచిని పంచిపెట్టగల జగద్గురువు, మార్గదర్శి, విముక్తి, తృప్తి, మోక్ష మార్గమును బోధించేవాడు, విశ్వానికి సృష్టి స్థితి లయానికి మూలమైన సత్యం కోసం యత్నించమని బోధించే గురుస్వరూపుని శ్రీ విష్ణు సహస్రనామము గురుహు అన్న నామముతో కీర్తించింది. గురుత్తమ, వేదములు, వేదాంగములు, ఉపనిషత్తుల స్వరూపము తానైన వాడు, గురువులకు గురువైన వాడు. యో బ్రహ్మాణం విదధాతి పూర్వం అన్న మంత్రవచనానుసారము బ్రహ్మాదులను తెలియజేయగల బ్రహ్మ విద్యా ప్రదాత కాబట్టి గురుతమః అన్న నామముతో స్తుతించబడుచున్నాడు. తనను మించిన గురువు మరొకరు లేనివాడై తన అంతరంగిక శక్తితో చీకటిని పారద్రోలి అజ్ఞానాన్ని తొలగించి దీక్షాపరులను వెలుగు, సత్యం మరియు ఆనందరంగానికి నడిపించగలవాడు అయిన శ్రీ మహావిష్ణువును శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము గురుత్తమః అన్న నామముతో కీర్తించినది. ధామః, తపస్వులు, సాధువులు, మోక్షార్థులు జనన మరణ రూపమైన ఈ సంసార చక్ర భ్రమణము నుండి విడుదల పొంది ఏ పరమోత్కృష్ట స్థానమును కోరుకుంటారో ఆ స్థానములో తాను స్వయముగా వసించువాడైన పరంధాముని శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము ధామః అన్న నామముతో కీర్తించింది. ఈ పరంధామమును భగవానుడైన శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలోని 8వ అధ్యాయమైన అక్షర బ్రహ్మయోగములోని 21వ శ్లోకములో ఈ విధముగా వివరించారు. అవ్యక్తోక్షర ఇత్యుక్త సమాహుః పరమాం గతిం యం ప్రాప్య న నివర్తంతే తద్ధామ పరమం మమ. ఆ యొక్క అవ్యక్తమైన విస్తారమే సర్వోన్నత లక్ష్యము. మరియు దానిని చేరుకున్న తరువాత వ్యక్తి ఈ లౌకిక లోకానికి తిరిగి రాడు. అది నా యొక్క పరంధామము. ఈ ధామములో సర్వేశ్వరుడు తన దివ్య మంగళ స్వరూపముతో తన నిత్య పరివారముతో నిత్యము నివసిస్తుంటాడు.
అటువంటి ధామమే జీవుల యొక్క అంతిమ లక్ష్యము. అటువంటి ధామమును చేరుకునే మార్గము నిరంతరము ఆ పరంధాముని నామస్మరణమే. జ్యోతి స్వరూపుడు సర్వకామాస్పదుడును అవుట వలన ధామ శబ్దవాచ్యుడు. ఈ విషయము నారాయణ పరో జ్యోతి పరమం బ్రహ్మ పరంధామ అనుశ్రుతి వచనముల వలన తెలియబడుతుంది. సత్యః సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ విశుద్ధపరం స్వతః సిద్ధం నిత్యానందైకరసం ప్రత్యగభిన్నం నిరంతరం జయతి. అనగా బ్రహ్మము సత్యము, అది ఏ జ్ఞానస్వరూపము, అది అనంతము, అలాగే అది శుద్ధము, నిత్యము, పరము, స్వతసిద్ధము అయినది. ఆనంద స్వరూపమైన బ్రహ్మము అభిన్నమైనది. బ్రహ్మము ఎల్లప్పుడూ ఉండేది, ఎల్లప్పుడూ జయము కలిగి ఉండేది అని తైత్తరీయ ఉపనిషత్తుచే కీర్తించబడిన సత్యస్వరూపుడు సస్మాత్ సత్యం పరమం వదంతి అన్న శృతి వాక్యముననుసరించి సత్య భాషణ ధర్మస్వరూపుడు, వాస్తవికత, స్వచ్ఛమైన ఉనికి, చైతన్యము కలిగిన విరాట్ స్వరూపుడు అయిన శ్రీమన్నారాయణుని శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము సత్యః అన్న నామముతో కీర్తించింది. ఈ సమస్త విశ్వము సత్యం మీదే ఆధారపడి ఉంది. కానీ అటువంటి సత్యం మన మానవ నేత్రమునకు కనిపించదు. మనము చూస్తున్న ఈ సమస్త విశ్వము ఒక భ్రమ. కేవలము జ్ఞానవంతులైన వారు మాత్రమే సత్యాన్ని చూడగలరు, అనుభూతి చెందగలరు అని వివరించారు జగద్గురువులైన శ్రీ ఆదిశంకరులు. శంకర భగవత్పాదుల మాటలలోని అంతరార్థము సత్యం అనేది ఓ భావన, కానీ ఆ భావనతోనే దైవం నిరాకారంగా నిండి ఉంటుందని అవగతమవుతుంది. సత్య పరాక్రమ, సత్య నిరూపణలో అమోఘమైన పరాక్రమము కలవాడు. అజ్ఞానమనే అంధకారమును తొలగించే జ్ఞానమనే సత్యమును తేటతెల్లము చేయువాడు. తనను ఆశ్రయించిన వారికి ఆ సత్యమనే వెలుగును ప్రసాదించువాడు. గోస్వామి తులసీదాసు వివరించినట్లుగా సత్యమే భగవంతుడని, సత్యంతోనే భగవంతుని తెలుసుకునే అవకాశం ఉంటుందని, అసత్యం ఎప్పుడూ లేనిది ఉన్నట్లుగా చూపుతూ మోసం చేస్తుందని తెలియజేసే భగవంతుని శ్రీ విష్ణు సహస్రనామము సత్యపరాక్రమ అన్న నామముతో కీర్తించింది. మరికొన్ని నామములకు అర్థములు నా తదుపరి వీడియోలో